నూతనంగా పద్మశాలి సంఘంలో ఎన్నికైన పద్మశాలి కుల బాంధవులు కులాభివృద్ధికి పాటుపడాలని తెలంగాణ ప్రాంత అఖిల భారత పద్మశాలి సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లాలోని భీమరదేవపల్లి పద్మశాలి సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. నూతన కమిటీలో అధ్యక్షులుగా ఉన్న ఊస కోయల్ ప్రకాష్, ఉపాధ్యక్షులుగా గాజుల చక్రపాణి, చిదురాల కిరణ్, ప్రధాన కార్యదర్శిగా గాడపల్లి హరీష్, సహాయ కార్యదర్శిగా కొండబెత్తిని ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆనందం మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలిల సత్తా ఏంటో చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ వాడ్నాల్ నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కేదాసి వెంకటేశ్వర్లు, పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు. ఈరోజు పద్మశాలి జాతీయ అటువంటి పద్మశాలి సంఘం లీడర్లు ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా జిల్లా ప్రెసిడెంట్ ఆనందన్న గారు, కేదాసి వెంకన్న గారు, వడ్నాల నరేందర్ స్టేట్ ఉపాధ్యక్షులు, అలాగే ఈరోజు పద్మశాలి భీమరదేవపల్లి మండలం అధ్యక్షునిగా నన్ను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా వైస్ ప్రెసిడెంట్గా గాజుల చక్రపాణి, చిదురాల సెకండ్ వైస్ ప్రెసిడెంట్గా చిదురాల కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా గాడపల్లి హరీష్, అలాగే యూత్ ప్రెసిడెంట్గా ఉడతా శ్రీనాథ్ గారు, ప్రధాన కార్యదర్శిగా సహాయ కార్యదర్శిగా కొండబత్తిని ప్రభాకర్ అన్న గారు ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా మన పద్మశాలి సంఘం చాలా అంటే మన యూనిట్ అనేది ఇప్పుడు వీళ్ళు వచ్చి రావడం జరిగింది. దీంతో ఈ రోజు నుండి ప్రతి విలేజ్ పోయి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని అక్కడ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, మహిళా వాళ్ళను, యూత్ వాళ్ళందరూ వేయడం జరుగుతున్నది. వాళ్ళ సమస్యలు ప్రతి విషయాన్ని మన వీళ్ళ దృష్టి తీసుకుపోయి ఎలాంటి సమస్యలు ఉన్నా మేము తెలుపుతాం. అలాగే రానున్న రోజుల్లో
పార్టీలకు అతీతంగా ఎవరు నిలబడ్డా ఏది ఉన్నప్పటికైనా రాజకీయంగా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై పద్మశాలి, జై మార్కండేయ.